తను కూడా సంతృప్తిగా అతన్ని పంపించడానికి, అంటే తనని రిలీజ్ చేయడానికి, ఆ బంధం నుంచి తను విముక్తి అవ్వడానికి తను కూడా రెడీ అవుతుందనమాట. అయ్యి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి ఇంక నువ్వు దిగులు పడకు. నేను బాబుని చక్కగా చూసుకుంటాను. రుక్మిణీ మాత సంరక్షణలోనే ఉన్నాను కదా అని చెప్పి అంటుంది. తను కూడా చాలా సంతోషంగా తను కూడా తనకి ఇంకా వీడ్కోలు పలికి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతూ అంటాడు ఒక మాట, "మళ్ళీ తొందరలో మనిద్దరం మళ్ళీ కలుస్తాము. మళ్ళీ మనం కలుస్తాము" అని 2 సార్లు అంటాడనమాట. మళ్ళీ మనం కల మళ్ళీ ఇంకొక జన్మలో కలుస్తామన్నట్టుగా. అలా తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా తనకి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చేటప్పటికి, లేచి చూసేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. అప్పటికి అసలింక అదంతా తను నిజమే అనుకుంటుంది. ఉద్ధవ్ వచ్చాడు, నాతో మాట్లాడాడు. ముందు సారిలాగానే అంత బాగా తనకి అది ఆ ఉనికి, అతని యొక్క ఉనికి అంత బాగా తెలుస్తుందనమాట. నిజంలాగా అనిపిస్తుంది కల అయినా గూడా. అలా అని కూడా చాలా సంతృప్తిగా, మనసంతా నిండుగా తను తన రూమ్ వైపుకి నడుస్తుంటుంది. అప్పుడు అంత కోలాహలంగా ఉంటుందన్నమాట. ఆ భవంతి అంతా కూడా చాలామంది ఆడవాళ్ళందరూ అటు, ఇటు, ఇటు, అటు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ వాళ్ళ మొహంలో ఒక మంచి వర్చస్సుతోటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏంటి అందరూ ఇలాగా ఇలా ఉన్నారు, ఏంటి ఏం జరిగింది అంటే, ఓహ్! నీకు తెలీదా, నువ్వెక్కడున్నావు? నీకోసం అంజలి కూడా వచ్చి వెతికింది. నువ్వెక్కడికి ఎళ్ళిపోయావు? ఇందాక రుక్మిణీ మాత తీసుకొచ్చారు ఒకళ్ళని తెలుసా? అని చెప్పి అంటారనమాట. ఎవరబ్బా అని అడిగితే, శ్రీకృష్ణుల వారు వచ్చారిక్కడికి. శ్రీకృష్ణుల వారు ఎంతో సమయం గడిపారు. ఇక్కడ ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో ఎంత బాగానో ఆడుకున్నారు. ఆయన ఫేసు, అంటే ఆయన యొక్క ముఖారం మనం చెప్పుకుంటాంగా, మధురం, మధురం అని చెప్పి. నిజంగా అలాగే ఉందట. వాళ్ళని వాళ్ళు మర్చిపోయారనమాట. మాకెంత సమయం గడిచిందో గూడా తెలియలేదు తెలుసా సుజాత. ఆయన ఫేసు చూస్తేనే జన్మ సరిపడా ఆనందం కలుగుతుంది అంటూ వాళ్ళు శ్రీకృష్ణుల వారి రాక గురించి మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ అంటారు, అయ్యో! ఇంకొకసారి నీకు అవకాశం ఇస్తారులే రుక్మిణీ మాత. ఎప్పుడోకప్పుడు నీకు కూడా ఒక సరైన సమయంలో అవకాశం దొరుకుతుంది ఆయన్ని చూడటానికి అని చెప్పి వాళ్ళు అంటుంటారు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఒక సంఘటనకి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం. శ్రీకృష్ణుల వారి ప్రేమ తనని తాకింది. ఆ ప్రేమ ఉద్ధవుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడ్కోలు పలికేలా చేసింది. అంటే శ్రీకృష్ణుల వారు ఉద్ధవ్ యొక్క మళ్ళీ ఆయన యొక్క ఆత్మ ప్రయాణానికి, ఇక్కడి నుంచి విముక్తికి ఆయన యొక్క పాత్ర అక్కడ మనకి అవగతమవుతుంది. అంటే ప్రేమ ద్వారానే ఆయన విముక్తి కలిగించారు అని ఆ యొక్క గొప్ప అర్థం చేసుకుంటుందనమాట తను సుజాత ఇక్కడ ఈ విషయాన్ని. అలా తను ఉద్ధవ్‌ని పంపించేసింది. ఇంకా ఆ తర్వాత నుంచి తను రాత్రిపూట నెమ్మదిగా ఉద్ధవ్ యొక్క ఆలోచనలన్నీ తగ్గుతూ వస్తాయి తనకి. అంటే తను కావాలనే సంతృప్తిగా పంపించేసింది కాబట్టి, ఇంకా రాత్రిపూట తనతో సంభాషణ చేయడం గానీ, లేకపోతే తన గురించిన ఆలోచనలు గానీ, తన గురించిన మాటలు గానీ క్రమేపీ తగ్గిపోతూ వస్తాయి. తగ్గిపోతూ వస్తూ తను తన నిర్వహణ, బాధ్యతలు అవన్నీ చూసుకుంటూ ఉంటుంది. కానీ తన లోపల ఒక రోజున ఏమవుతుందంటే, వాళ్ళిద్దరే ఉంటారు. తన కొడుకు ఉంటారు. ఒకరోజు అకస్మాత్తుగా తను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు లోపల నుంచి ఒక ప్రేమ వస్తా ఉంటది. ఎవరబ్బా! నేను ఈ జన్మకి ఉద్ధవనే భర్తగా అనుకున్నాను. ఇంకా నాకసలు ఇంకా ఎలాంటి ఆలోచన లేదు. కానీ నాకే తెలియని రీతిలో ఒక రకమైనటువంటి ఎదురుచూపు ఉందేంటి నా లోపల? ఎవరి కోసం ఈ ఎదురుచూపు అని చెప్పి తనకే ఒక అవ్యక్తమైన ఒక భావన కలుగుతుందనమాట. అది ఎందుకు అన్నది తనకే తెలీదు. సరే అట్లా వస్తూ ఉంటుంది. ఆహ్, అయిపోయిన తర్వాత ఒకరోజు కొన్ని వారాల తర్వాత అంబ వస్తుంది మళ్ళీ అక్కడికి. అంబకి తనకి మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంబ చెప్తుంది, "సుజాత, నీకు తెలుసా, ఈ మధ్య కాలంలో నేను మీ ఇంటి వైపుగా వెళ్ళాను. మీ యొక్క క్వార్టర్స్ ఉన్న వైపు నేను వెళ్ళాను. అక్కడ అసలు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నీ గురించి అన్నట్టుగా నేను ఒకసారి తెలుసుకుందామని వెళ్ళాను" అని చెప్తుంది. "సుజాత, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండగలిగావు. బయట ప్లేస్ లేని వాళ్ళు, ఎంతోమంది మహిళలు ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక ఎంతమంది సతమతమవుతున్నారో తెలుసా? నీకు ఆ మాత యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఉంది. నువ్వు చక్కగా ఈ సమయాన్ని నువ్వు గడుపు" అని చెప్తూ తాను వెళ్ళిన సంగతి గురించి చెప్తుంది అంబ.
ఏం జరిగింది? వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అని సుజాత అడుగుతుంది. అప్పుడు అంబ చెప్తుంది, అతను మహేందర్ చెప్పాడంట, అతను నీ భర్త పారిపోతున్నప్పుడు ఇలాగ చనిపోయారని. కానీ మహేందర్‌కి ఎందుకో డౌటొచ్చింది. నీ బాడీ దొరకలేదు కదా! అందుకని తనకి డౌటొచ్చింది. ఒకవేళ నువ్వు గనక బయట ఎక్కడైనా కనపడితే ద్వారక వీధుల్లో ఈడ్చి చంపేస్తాను అని చెప్పి అతను శపథం చేశాడట. కాబట్టి నువ్వు ఎప్పుడు బయట ప్రపంచం వైపు అడుగులేయకు, బయటికి రాకు, ఇక్కడే ఉండు, ఇక్కడే నీకు రక్షణ అని చెప్పి అంబ చెప్తుంది. అప్పుడు సుజాత ఇవన్నీ వింటూనే, సరే ఇలాంటి విషయాలు సంతోషం కలిగించని విషయాలు మనం మాట్లాడుకోవద్దులే అంబ, వదిలేసేయి ఆ టాపిక్ అని చెప్పి చెప్తుంది. ఇంకా నీ గురించి చెప్పు ఇంకా ఏంటి అంటే, అప్పుడు అక్కడికి కాశిని ఈశాను ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు చూసి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతారనమాట. చూడు కాశిని ఎంత చక్కగా ఆడుకుంటోందో ఈశాన్ తోటి. వీళ్ళిద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుగా ఎంత మంచి స్నేహంగా ఉన్నారు కదా వీళ్ళు అని చెప్తూ వాళ్ళు అనుకుంటారనమాట. అప్పుడు సుజాత అంటుంది, ఈశాన్ చెప్పే విషయాలన్నీ అర్థం చేసుకునేది కాశిని మాత్రమే అనుకుంటా. కాశినికి తప్ప ఎవరికీ అర్థం కావు అతను ఏం చెప్తున్నాడో అని చెప్పి వాళ్ళిద్దరూ నవ్వుకుంటారనమాట. ఇంతలోకి బయట నుంచి డోర్ ఎవరో కొడతారు. అప్పుడు ఇంకా టైం అయిపోయిందనమాట అంబకి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అంతే టైం ఇచ్చారు. మళ్ళీ ఆ లోపల ఇంటికి రావాలి తను. అలా సరే, సరే నాది ఇది కొంచెం తక్కువ సమయం కలిగిన విజిట్ ఇది. నేను వెళ్ళిపోవాలి అని చెప్తూ సరే అన్ని విషయాలు మా అత్తకే వదిలేద్దాము అంటుంది సుజాత. అలా ఒకరినొకరు చూసుకొని అప్పుడు కాశిని ఏడుస్తూ ఉంటుంది. నేను రాను అని. అయినా కూడా కాశినిని తీసుకొని అంబ వెళ్ళిపోతుంది. ఇక సుజాత ఆ విషయం మీద ఎక్కువ ఆలోచించాలని అనుకోదు. అది చాలా భయపెట్టే విషయమే. తనని కలవరపెట్టే విషయమైనే మహేంద్రకి తను బతికున్నట్టు తెలవడము. కానీ ఎక్కువగా తన ఆలోచన చెయ్యదనమాట. ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా సుజాత శరణాగతి పదంలో నడుస్తోంది. అందుకనే మాతకే అన్నీ ఆవిడకే వదిలిపెట్టేసి శరణాగతి చేసి అనుకుంటుంది, మాత మళ్ళీ నన్ను ఆ తోడేళ్ల వైపుకైతే పంపించరు, నన్నిక్కడే ఉంచుతారు అని తను గట్టిగా అనుకుంటూ తన దృష్టిని ఎక్కువగా అటువైపుకి పెట్టకుండా గడుపుతుంది. తను అనుకుంటుంది, ఇక్కడున్న ప్రతి మహిళ ఎంత అదృష్టవంతురాలు. ప్రతి మహిళ ఏ రోజు కూడా మాత గురించి కానీ ఆవిడ యొక్క పట్ల భక్తి వినయము ఆ యొక్క ప్రేమని వ్యక్తపరచకుండా అక్కడ ఉన్న భవంతిలో ఉన్న ఏ ఒక్క మహిళ రోజు గడవదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి లైఫ్ ఇచ్చింది అమ్మ. అంటే ఈ జీవితాన్నే కాదు, వాళ్ళ యొక్క ఆత్మ ప్రయాణంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నిటినో ఆ మాత అక్కడ భవంతిలో నేర్పిస్తున్నారనమాట. అందుకని వాళ్ళలో మామూలు సంతోషం మామూలుగా కాకుండా ఆత్మ లోతుల్లోంచి వాళ్ళ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. ఎంత దురదృష్టవంతులైనా వాళ్ళ అదృష్టం చూడండి, మాతతో పాటు ఉండగలుగుతున్నారు. ఇలా ఆలోచిస్తూ తన రోజులు గడుపుతూ ఉంటుంది. ఒక రోజున సుమతి వస్తుందనమాట. సుమతి వచ్చి, రా సుజాత త్వరగా రా, మాత నిన్ను మన తూర్పు వైపు ఉన్న గేటు దగ్గరికి తీసుకురమ్మన్నారు, తొందరగా రా అని చెప్పి తనని తొందర పెడుతుంది. అప్పుడు నేను రెడీ అవ్వాలి ఇది అంటే, ఏం లేదు నువ్వు ఉన్న పళంగా రా అని చెప్పి తను అంటుందన్నమాట. ఏంటి అని సుజాత అడుగుతుంది. ఏం లేదు, అర్జునుడు వస్తున్నారు మన దగ్గరికి ఇవాళ ద్వారకకి. శ్రీకృష్ణుల వారు వెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. నువ్వు శ్రీకృష్ణుని చూడలేదు కదా, అందుకేనేమో మాత నిన్ను తీసుకెళ్ళమంటున్నారు. త్వరగా రా, నువ్వు మళ్ళీ ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు, మనం తూర్పు గేట్ దగ్గరికి వెళ్దాము అంటుంది. గబగబా ఈశాన్ని తీసుకొని, అసలే తనకి ఒక కాలు కొంచెం అంగవైకల్యం అని చెప్పుకున్నాం కదా సుజాతకి, చాలా కష్టపడుతూ వాడిని తీసుకొని గబగబా సుమతితో పాటు పరిగెడుతుంది సుజాత. తీరా వీళ్ళు అక్కడి దాకా పరిగెట్టేటప్పటికి ఒక రథం వెళ్ళిపోతుంది. ఆ రథంలో కృష్ణుడు ఉన్నాడనమాట. ఆ రథమేమో ముందు వెళ్ళిపోయింది. తిను వెళ్ళేటప్పటికి ఎంత మందో జనాలు వచ్చి ఉంటారు అక్కడ. తనేమో మొహం అందరికీ కనపడకూడదు కదా మరి, అందుకని ఇలా కప్పుకొని ఎవరికి తను కనపడకుండా చాలా జాగ్రత్తగా తను వాళ్ళ మధ్యలోకి వెళ్తుందనమాట, జనాల మధ్యలోకి చూడటానికని చెప్పి. అప్పుడు ఆ జనాలందరూ తోస్తూ ఉంటారు. తన మొహాన్ని కప్పుకుంటుంది. తనతో పాటు ఇద్దరు భటుల్ని కూడా పంపిస్తారు రుక్మిణీ మాత వీళ్ళిద్దరితో పాటు. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కూడా అక్కడ సమర్థంలో వాళ్ళ వల్ల అవ్వదనమాట. అందరూ ఇలా ఒకేసారి వచ్చేటప్పటికి తను కింద పడబోతుంది. కింద పడిపోయి ఒక్కసారి తాను గట్టిగా ఇట్లా నుంచొని మళ్ళీ చూస్తుందనమాట. చూసేటప్పటికి ఆల్రెడీ రథం వెళ్ళిపోయింది. ఇంకొక రథం మీద ఒక ఆయన గారు
వెళ్తుంటారు, వస్తుంటారనమాట. ఎవరా అని పైకి చూసినప్పుడు ఆ యొక్క రూపాన్ని చూసి ఇంకా తను మైమరిచిపోతుంది. తన యొక్క ఈ కవరు ముసుగైతే ఏదైతే ఉందో మేలి ముసుగు అది కూడా పోతుంది. తను అలా ఒక్కసారి ఆయన్ని చూస్తుంది. ఒక్క చూపు ఆమె తన తన కళ్ళు అతని ఆయన యొక్క ఫేస్ మీద పడగానే తనల్ని తాను పూర్తిగా మైమర్చిపోతుంది. ఎవరు అంటే ఆయన అర్జునుడనమాట. అర్జునుడిని చూసి తను ఎలా ఫీల్ అవుతుందంటే, ఇంక తను పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. అసలింక తన కన్నీరు ఆగదనమాట. ఆ యొక్క ఆభరణాలు, ఆయన యొక్క వర్చస్సు, తర్వాత ఆయన యొక్క టీవీ, ఆయన యొక్క హుందాతనము అవన్నీ చూసేటప్పటికి తనకి తెలియకుండానే తన లోపల నుంచి ఏదో ఒక బంధం తనలో మేల్కొంటుంది. మేల్కొని ఎన్నో రోజుల తర్వాత మన వాళ్ళని చూస్తే మనం ఆ సంతోషం వస్తుంది చూడండి. అట్లాంటి ఒక సంతోషంలో తనని తాను మర్చిపోతుంది. ఎవరైనా నన్ను చూస్తారేమో, నా మేలి ముసుగు వెళ్ళిపోయింది, నన్నెవరైనా గుర్తిస్తారేమో మాలిని అన్న స్పృహ తనకుండదు. అర్జునుడి యొక్క చూపు ఒక్క సెకను తన మీద పడినట్టుగా తనకి తెలుస్తుంది సుజాతకి. అలా ఒకరినొకరు ఒక్క సెకను చూసుకుంటారనమాట. ఆ తర్వాత అర్జునుడి రథం వెళ్ళిపోతుంది. సుజాత ఏమో ఆ రథం యొక్క గుర్రం ఒక్కసారి ఆ యొక్క రద్దీకి ఒకసారి గట్టిగా అరుస్తుందనమాట. అరిచేటప్పటికి ఈ బాబుకి భయమేసి ఏడుస్తాడు ఇషాను. అప్పుడు తను ఈ లోకంలోకి స్పృహలోకి వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే అర్జునుడు అలా వెళ్తూ ఉంటాడు. ఆ సూర్యకాంతిలో ఆయన యొక్క సమ్మోహనమైన రూపము, ఆ యొక్క స్ఫురద్రూపి, ఆ యొక్క హుందాతనం అవన్నీ తను మర్చిపోలేదు. కళ్ళ నిండా, హృదయం నిండా పెట్టుకుంటుందన్నమాట ఆ రూపాన్ని. అలా అయిన తర్వాత అందరూ వస్తారు. ఈ బాబు ఏడవడంతోటి తను ఒక్కసారి తూలుతుంది. ఇట్లా తూలి పడబోయినప్పుడు గబుక్కున సుమతి వచ్చి పట్టుకుంటుంది. వాళ్ళిద్దరు పక్కకు వస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి మాలిని అని ఒక పిలుపు వినపడుతుంది. వినపడగానే భయపడిపోయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. అది తన అన్న అభిషేక్ లాగా తనకు కనిపిస్తుంది, కానీ తను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇది మనకి ఇక్కడ జరిగిన స్టోరీ. అంటే కృష్ణుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అన్నది మనకు అర్థమైంది కదా. ఒకటి మనం ఒక అర్జునుడిని ఈ యొక్క కథలో చూసాం. ఈ సంబంధం ఏంటి అన్నది మనకి రాను రాను తెలుస్తుంది. ఇక్కడ అభిషేక్ చూస్తాడు మాలినిని అంతవరకే. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనకి కథలో తెలుస్తుంది. మాలిని మాత్రం అక్కడ ఆగదు, వెళ్ళిపోతుంది. ఇది జై శ్రీకృష్ణ.